ఫుడ్ బిజినెస్ మీరు కనుక ఫుడ్ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నట్లయితే ఈ వీడియో మీకోసమేనండి. ఈ వీడియోలో ముడి పదార్థాల సేకరణ ఎలా ఉండాలో ఎవరైతే ఆల్రెడీ ఫుడ్ బిజినెస్ని స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారో వాళ్ళ మాటల్లో విందాం. సో వాళ్ళే డైరెక్ట్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, చూద్దామా? రా మెటీరియల్స్ డైలీ కొంటూ ఉంటారా? అంటే ఒకటి స్వామి, రా మెటీరియల్స్ లో కూడా కొంచెం జాగ్రత్త అనేది చాలా అవసరం బిజినెస్ ఫీల్డ్ లో. అవును. ఎలా అంటే స్వామి, రా మెటీరియల్స్ మనం బల్క్ గా వేయించుకోవచ్చు, డే బై డే యూజ్ చేసుకోవచ్చు, వీక్లీ వన్స్ వేయించుకోవచ్చు. అంటే కొందరు అంటారు ఆ కొద్ది చాలా సేవింగ్స్ చేయొచ్చు ఇది అంటారు. కానీ నా ఉద్దేశం ప్రకారం ఏ రోజు బియ్యం ఆ రోజే ఉడవాలి. సో ప్రతిదీ అదే రోజు కొంటారా? అంటే రేపటి కిరాణం ఈ రోజు వేయించుకుంటాను స్వామి. మరి మీకు బర్డెన్ అవుతుంది కదా డైలీ తెచ్చుకోవడం, వెహికల్, పెట్రోల్, ట్రాన్స్పోర్టేషన్ అంతా మనకు అవైలబిలిటీ ఉన్నప్పుడు మనం డైలీ క్లీన్ చేసుకోవడం బెటర్. ఈ రోజు సామాన్ ఈ రోజు క్లోజ్ చేసుకోండి. అంటే మనం తెచ్చి ఒక స్టోర్ రూమ్ లో వేసేసి దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వేస్ట్ మిస్యూజ్ అనేది ఎక్కువ అవుతుంది స్వామి. మీకు రా మెటీరియల్స్ వల్ల ఎంత సేవ్ అవుద్దో అంత మిస్యూజ్ కూడా అవుద్ది. కిలో పోసే కాడ దాని క్వాలిటీ తెలియకపోవచ్చు. మనం ఎంత కాంటా పెట్టి ఎంత మనం వేయింగ్ మిషన్ పెట్టినా కానీ ఒక టైంలో స్వామి మనం ఉండము, లాక్ ఇస్తాము, ఇది తీసుకోండి స్వామి, ఇది ఇచ్చేయండి స్వామి అంటాం. ఆయిల్ ప్యాకెట్స్ ఉన్నాయి, మిస్యూజ్ అవుతుంది. ఒక ఆయిల్ ప్యాకెట్ యూజ్ చేసిన మిస్యూజ్ అయినా 130 రూపీస్. మీరు ఒక డే ట్రాన్స్పోర్టేషన్ మాండో 60 to 70 రూపీస్ మాకు పడేది. ఇప్పుడు ప్రజెంట్ 60 రూపీస్ 70 రూపీస్ పడుతుంది. ఒక ఆయిల్ ప్యాకెట్ వేస్ట్ అయిందంటే స్వామి డబుల్ ట్రాన్స్పోర్టేషన్. ఎప్పటికప్పుడు తెచ్చుకోవడమే బెటర్. డైలీ తెచ్చుకుంటే ఏంటంటే మనకు కూడా ఒక ఐడియా ఉంటుంది. అరే ఈ రోజు కిరాణం బిల్ ఇంత అయింది, ఈ రోజు బిల్ ఇంత కట్టాక మనకి ఎంత ఇంకా రిమైనింగ్ బేసిక్స్ ఎంత ఉన్నాయి అనేది మనం చూసుకోవచ్చు. ఎక్కడ కొంటారా సార్? అంటే తక్కువ ధరకు వస్తుందా? మేము అంటే మాకు సంతోష్ ట్రేడర్స్ అనేది మాకు లింక్ ఉందండి. మేము 14 years నుంచి వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాం. అంటే ఏంటి ట్రేడర్స్ అంటే ఏముంటాయి అక్కడ? అన్ని ఎవ్రీథింగ్, కూరగాయలు కాదు స్వామి, గ్రాసరీస్ ఓన్లీ. మీకు ఈ మెటీరియల్స్ రా మెటీరియల్స్ ఏదైతే ఉందో పల్సెస్ కానీ వీట్ కానీ ఇవి మాత్రం మనం తీసుకోవచ్చు. ఇంకా వెజిటేబుల్స్ వస్తే మాకు డైరెక్ట్ బోయిన్పల్లి కాంటాక్ట్స్ ఉంటాయి స్వామి. లేకపోతే మీకు బిగ్ బాస్కెట్ మండి అని మనకు బెస్ట్ ప్రైజెస్, 1 రూపీ డిఫరెన్స్ స్వామి. అంటే ఇది అన్ని ప్లేసెస్లో అవైలబుల్ ఉందో నేను తెలియదు, బట్ మాకు ఉన్న ఏరియా బట్టి నేను చెప్తున్నాను. ఈ ఉన్న ఏరియాలో మాకు బిగ్ బాస్కెట్ మండి కూడా మంచి యూజ్ అవుతుంది. ఏంటంటే మనం ఆర్డర్ పెట్టి ఇంకెక్కడో మార్కెట్కి వెళ్ళి పొద్దున్న 4 గంటలకు వెళ్ళి ఇక్కడ కాంటాలు వేసుకొని రావడం కంటే మంచి మెటీరియల్, బెస్ట్ మెటీరియల్. ఒకవేళ నీకు క్వాలిటీ నచ్చకపోతే రిటర్న్ వాళ్ళే తెస్తారా? మనం వెళ్ళాలి? వాళ్ళే తెస్తారు. ఓ నైస్. వాళ్ళే తీసుకొస్తారు, వాళ్ళే రిటర్న్ తీసుకొస్తారు. అన్ని వాళ్ళే, వాళ్ళ దగ్గర అన్ని ఉన్నాయి. అసలు వాళ్ళతో ఏ విధంగా టైప్ అవ్వాలి? మీరు చెప్పారు ఏదో ట్రేడర్స్ అని చెప్పి. సంతోష్ ట్రేడర్స్ వేరండి, బిగ్ బాస్కెట్ మండి అది వేరు. అవును. ఇప్పుడు సంతోష్ ట్రేడర్స్ అనేది ఏంటంటే మాకు ఆ స్వామి దగ్గర మాకు అన్ని పల్సెస్ కానీ ఏది కానీ కొంచెం లిమిట్ ఉంటుంది. మనకు ఈ లిమిట్ ప్రైస్ తక్కువ, మార్కెట్ కన్నా తక్కువ కంపేర్ టు అదర్ షాప్స్ కంటే మనకు 2 రూపీస్ వరకు మనకు వేరియన్స్ కనిపిస్తుంది కేజీ పైన. అక్కడ మనకి కాస్త సేవింగ్స్ అవుతుంది. ఆ సేవింగ్స్ ని మనం ఓకే కొంచెం ట్రాన్స్పోర్టేషన్ చూసుకున్నా కానీ మాకు డే బై డే తెచ్చుకుంటే పెద్ద మిస్యూజ్ అవ్వదు. ఏ రోజు కాదు, ఇంకా కావాలనుకుంటే మనకు దగ్గరలో ఉన్న చిన్న చిన్న కిరాణం ఉంటుంది, ఏదన్నా ఒకసారి రాసుకుంటాం, కిరాణం తెచ్చేసుకుంటాం, అయిపోద్ది. ఇంకా వెజిటేబుల్స్ విషయానికి వస్తే ఇలా బిగ్ బాస్కెట్ మండి కానీ లేకపోతే ఇదివరకు నింజా కార్ట్ అని ఒక యాప్ ఉండేది. వెజిటేబుల్స్ కూడా వాళ్ళే తెస్తారా? ఓ నైస్. సంతోష్ వాళ్ళు వచ్చి ఓన్లీ మన కిరాణా సామాన్ వరకే. వెజిటేబుల్ ఫ్రూట్స్ కానీ ఏది కానీ బిగ్ బాస్కెట్ మండి. అంటే వాళ్ళు తెస్తారా మనం వెళ్ళాలి? వాళ్ళే తీసుకొస్తారు అని, వాళ్ళే డెలివరీ, వాళ్ళే రెండు వాళ్ళే. మనం తెచ్చుకోవాల్సింది బిల్డింగ్ మనం డైలీ పే చేయాలా లేకపోతే మంత్కి ఒకసారా? డైలీ చేసుకోవడం బెటర్. బిల్లు వాళ్ళకి మంత్లీ చేసే క్రెడిట్ కూడా ఉంటాయి. ఒకసారి కంటే డైలీ తీసుకోవడం బెటర్ అండి. అంటే మనకు కూడా ఐడియా వస్తుంది. అవును, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మిగులుతుంది. అసలు క్వాలిటీ అండి. ఇప్పుడు కూరగాయలు కొన్నిసార్లు డ్యామేజ్డ్ వస్తాయి. అది చెప్తున్నా కదా సార్, మనకి అంటే అన్ని దగ్గర మనం ఈ ఆప్షన్ ఉందో లేదో తెలియదు. ఒకవేళ మీకు డ్యామేజ్ అంటే 2-3 days ఒకసారి మీరు ఆలు కానీ ఆనియన్స్ కానీ మిర్చి కానీ ఏది కానీ మీరు ఒక 2-3 days కోసం తీసుకోవడం బెటర్. లేదు అనుకోండి ఎవ్రీడే తెచ్చుకోవడం ఇంకా బెటర్. మిగిలితే ఏం చేస్తారు సార్? ఇప్పుడు అంటే ఆలుగడ్డ ఉల్లిగడ్డ ఇవి మిగిలినాయి, రేపటి కంటిన్యూ అవుతుంటాయి. వాటి వల్ల వేస్ట్ కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి. వేస్ట్ ఏంటంటే తీసేయడమే స్వామి, లాస్ కదా మనకి. లాస్ స్వామి. అందుకనే కదా నేను ఏ డేది ఆ డే తెచ్చుకోవడం బెటర్ అంటున్నా. ఒక రోజు తెచ్చుకుంటాం బాగా జరుగుతుందని చెప్పి. అన్ఫార్చునేట్లీ ఆనియన్స్, ఆలు ఇవి డైలీ యూసెస్. మీకు 10 days 15 days వరకు మీకు ఏం వేస్ట్ అవ్వదు. మిగతా కూరగాయలు అంటే 2-3 days వరకు మీరు హోల్డ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని. అంతకన్నా ఎక్కువ మనం తెచ్చుకోకూడదు కూడా. 2-3 days ఎంత పెద్ద హోటల్ అయినా మాక్సిమం 2 days కోసమే తీసుకొస్తుంటారు. సో మీరు ఏమంటున్నారంటే ఒకేసారి తెచ్చుకోకుండా ఏ డేకి ఆ డే ముందు డే నైట్ తెప్పించుకోండి.
వాళ్ళతో టైఅప్ అయినట్లయితే తక్కువ ధరకి ఇస్తారు, వాళ్ళే తెచ్చి మార్కెట్ లో ఇప్పుడు మనం ఎలాగైతే బిజినెస్ చేయాలి, మనం అయితే బిజినెస్ చేయాలనుకుంటున్నామో అలాగే వాళ్ళు కూడా ఉన్నారు. మేము వెజిటేబుల్స్ సప్లై చేస్తాం, మేము కోకోనట్ సప్లై చేస్తాం, మేము మిర్చి పౌడర్ సప్లై చేస్తాం, మేము హల్దీ పౌడర్ సప్లై చేస్తాం, మేము కిరాణా సప్లై ఉన్నారు. సో నేనేమంటున్నా అంటే అలాంటి పర్సన్స్ ని ఒక జెన్యున్ పర్సన్ తీసుకోండి. జెన్యున్ పర్సన్ తీసుకున్నట్టయితే మీకు ఆబ్వియస్లీ ఈ టైం అంతా మీకు సేవ్ అయినట్టే కదా. తెచ్చుకోవడం ఆబ్వియస్లీ ట్రాన్స్పోర్ట్ అవుతుంది, మన టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే మన వల్ల ఇంకో స్వామి కూడా ప్రాఫిట్ అవుతాడు. క్యాటరింగ్ చేస్తారండి? మేము తప్పకుండా చేస్తాం క్యాటరింగ్ మెటీరియల్స్ ని తెప్పించుకుంటారు. అంటే దాన్ని బట్టి ఇప్పుడు ఒక 100 to 200 మెంబర్స్ క్యాటరింగ్ వచ్చింది అనుకోండి, ఆ 200 మెంబర్స్ తగ్గట్టు మనకి ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఫస్ట్ మెనూ ప్రిపేర్ చేసుకుంటాం. ఈ మెనూ ప్రిపేర్ చేసినాక కిరాణం సామానం ఎంత ఉంది, వెజిటేబుల్ సామాన్ ఎంత ఉంది, డైరీ సామాన్ ఎంత ఉంది. ఆ పన్నీర్ ఉంది అనుకోండి, పన్నీర్లో స్వీట్ కోవా ఉంది, గులాబ్ జామ్ ఉంది, కోవా అవసరం, డైరీ ప్రొడక్ట్స్ లో రాస్తాం. అలాగా మీరైతే పెంచుకుంటున్నారు. ఇంతకు ముందు అడగడం మర్చిపోయా, మీ వర్కర్స్ కి ఎంత ఇస్తున్నారండి జీతం? అంటే ఒకరికి ఒక ప్రైజ్ అని ఉండదు స్వామి. ఈ ఫీల్డ్ లో పనికి తగ్గట్టు ఫలితం అన్నట్టు ఒక మెయిన్ చెఫ్ కి ఒక ప్రైజ్ ఉంటుంది. అంటే అది యావరేజ్ గా మన మార్కెట్ లో 400 రూపాయల నుంచి 700 రూపాయలు 800 రూపాయలు కూడా నడుస్తుంది షిఫ్ట్ కి. అలా మన స్థాయి తగ్గట్టు స్వామి నా దగ్గర 600 ఇస్తానంటే మన దగ్గర చేసేవాళ్ళు ఉన్నారు. షిఫ్ట్ వైజ్ 400కి చేసేవాళ్ళు ఉన్నారు, 300 రూపాయలు షిఫ్ట్ నెలిసే వాళ్ళు ఉన్నారు. అలా డిపెండ్స్ ఆన్ శాలరీ స్వామి. సో ఈ విధంగా మనం రా మెటీరియల్స్ ని ప్రొక్యూర్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మ్యాటర్. సార్ చెప్పారు కదా, ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకుంటే బెటర్. సో వేస్టేజ్ అనేది అవ్వకుండా ఉంటుంది. మనమే కనుక ఈ విధంగా ఒక ఫుడ్ ట్రక్ ని మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు రా మెటీరియల్స్ ని కొనుక్కోవాలి. అంటే లైక్ ఆనియన్, టమాటో ఇలాంటివి ఖచ్చితంగా మనమైతే మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవాలి. అదేవిధంగా బెటర్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని కూడా కొనుక్కోవాలి. సో వాటిని బల్క్ గా కొనుక్కోవాలా లేకపోతే డైలీ కాస్త కొనుక్కోవాలా? సార్ ఇక్కడ చూస్తూ ఉన్న టమాటో ఉంది, కొత్తిమీర ఉంది, ఇలా అదేవిధంగా చాలా ఐటమ్స్ ఉన్నాయి. వీటిని బల్క్ గా ఒకేసారి కొనుక్కోవాలా లేకపోతే డే బై డే కొనుక్కోవాలా? ఇక్కడ 2 things వస్తాయి. ఓకే, వన్ ఈజ్ గ్రాసరీస్ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ వెజిటబుల్స్. సో మనకి ఆబ్వియస్లీ వెజిటబుల్స్ మనం మార్కెట్కి వెళ్తాము ఎప్పుడు అన్నది మన పీరియాడిసిటీని బట్టి ఉంటుంది. ఓకే, సో ద వే మనకు సేల్స్ ఎలా అవుతున్నాయి. సో వి జనరల్లీ ప్లాన్ 2-3 days వన్స్ సార్ మార్కెట్కి వెళ్ళేసి ఐదర్ మనం ఆ 2-3 days కి కావాల్సిన ఇఫ్ యూ హ్యావ్ యూనో కొంచెం టైం ఉంది మనకి అంటే 1 week ఒకసారి అలాగా మనం వెజిటబుల్స్ అనే మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు. అవి ఇంకా నార్మల్ వెజిటబుల్స్ మనకి ఏమేమి కావాల్సి వస్తుందో అవన్నీ లిస్ట్ డౌన్ చేసేసుకొని మార్కెట్కి వెళ్ళి అండ్ డోంట్ గో ఫర్ దగ్గరలో ఉన్న షాప్స్ కానీ అలా గో ఫర్ మార్కెట్ డైరెక్ట్లీ వేర్ యుల్ గెట్. మీరు బల్క్లో తీసుకోవాలి, ఖచ్చితంగా బల్క్లో తీసుకుంటేనే మనకు తక్కువ పడుతుంది వెజిటబుల్స్ కానీ గ్రాసరీస్ కానీ. రైట్. సెకండ్ థింగ్ గ్రాసరీస్ అంటే మనకి కావాల్సిన ఇప్పుడు దోశ బ్యాటర్ కావాల్సినవి ఏముంటాయి, చట్నీస్ కావాల్సినవి ఏముంటాయి, ఇంకా ఈ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి ఏముంటాయి, ఇవన్నీ తీసుకోవాలి. ఏవైనా నేను ఇంత ముందు చెప్పినట్టు మనం బల్క్ లో తీసుకుంటేనే మనకు అడ్వాంటేజ్. బల్క్ అంటే మేబీ వీ కెన్ గెట్ డైరెక్ట్లీ ఫ్రమ్ హోల్సేల్ షాప్స్. కొన్ని పెరిషబుల్ వెజిటబుల్స్ ఉంటాయి కదా, మరి ఇప్పుడు మనం 2-3 days కి ప్లాన్ చేసుకుంటాం అనమాట. సో ఈవెన్ మనం ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నా కూడా 2-3 days లో అయిపోయేటట్టే ఉండాలి, అవి ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మన సేల్స్ ఎలా నడుస్తున్నాయి, సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కువ ఖర్చు అయ్యేది ఆనియన్స్ కానీ టమోటాస్ కానీ అంటే చిల్లీ కానీ. సో అవి మనకి ఎన్ని రోజులు వస్తాయి? ఇప్పుడు మనం అలా అని బల్క్ అన్ని తెచ్చేసుకొని 2 వారాలు పెట్టుకోలేము వాటిని. ఒక 2-3 days అంటే మ్యాక్స్ 4 days వరకు అవి ఉంటాయి అనమాట. సో ఆ 4 days వరకు మనం కన్స్యూమ్ చేసేసుకోవాలి. సో మనకి డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ మార్కెట్స్ ఉంటాయి. సో మనం వచ్చేసి సిన్స్ మనకి వీఆర్ స్టేయింగ్ ఇన్ మాదాపూర్ కాబట్టి నియర్ బై వచ్చేసి మనకి మూసాపేట్ మార్కెట్ ఉంటుంది, అక్కడ మనకి రీజనబుల్. సో ఐ థింక్ ఎవ్రీ 4 days వన్స్ వాళ్ళు వెళ్ళి ఎర్లీ మార్నింగ్ వెళ్తారు. మళ్ళీ మనం డ్యూరింగ్ ద డే వెళ్ళినా కూడా మనకి దొరకవు. సో ఇఫ్ యూ వాంట్ హోల్సేల్ ప్రైసింగ్ అన్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి అరౌండ్ 5-6 o'clock వెళ్ళిపోయి తెచ్చారు. ఇవి సార్ నార్మల్ గ్రాసరీస్ కూడా సేమ్ మనకి మన యూటిలైజేషన్ ని బట్టి గ్రాసరీస్. సో మనం జనరల్ గా ఇప్పుడు అవి కొంచెం మనకి కన్జ్యూమబుల్ అండ్ ఉంటాయి కాబట్టి మనకి అది డిపెండ్స్ ఆన్ అవర్ బడ్జెట్. ఇప్పుడు అమౌంట్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఉంది అంటే మీరు మంత్లీ వన్స్ అన్న తెచ్చుకోవచ్చు. మంత్ కి సరిపడా ఒకేసారి తెచ్చుకోవచ్చు. లేదు ఓకే మనకి ఒకేసారి ఇప్పుడు అంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు బ్లాక్ అవుతుంది కదా అనుకుంటే యూ కెన్ డివైడ్ ఇట్ ఇంటూ పీరియాడిక్ వేస్. ఎయిదర్ యూ కెన్ ప్లాన్ ఫర్ వీక్లీ వన్స్ ఆర్ 15 days వన్స్ అలాగా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఇప్పుడు మనకి హోల్సేల్ మార్కెట్స్ ఉంటాయి గ్రాసరీస్.
ఇక్కడ మన హైదరాబాద్ లో మేజర్ హోల్సేల్ మార్కెట్ అంటే ఎవరైనా బేగం బజార్ అని అంటారు. మీకు ఆల్ గ్రోసరీస్ అక్కడ దొరికిపోతాయి. లేదు మనం ప్రతిసారి ఇప్పుడు మనకి ఆప్షన్ కూడా ఉంది, మనం కాల్ చేస్తే తెచ్చిస్తారు, అలా కూడా ఉంటాయి. లేదా మీరైనా వెళ్ళి తెచ్చుకోవచ్చు, లేకుంటే కాల్ చేసినా వాళ్ళే పంపిస్తారు. లేదు మనకి అంత టైం లేదు అంటే హోల్సేల్ మార్కెట్ ప్రతి ఏరియాలోనూ ఉన్నాయి. కొంచెం ప్రైస్ వేరియేషన్ ఉంటది. బట్ మనం అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడానికి ఆ వేరియేషన్ సరిపోతుంది అనుకుంటే మనం నియర్ బై ఉన్న హోల్సేల్ మార్కెట్ లో తీసేసుకోవాలి. సో గ్రోసరీస్ లోనే ఈ ప్లేట్స్, గ్లాసెస్ ఇవన్నీ ఇంక్లూడ్. సో ఒకేసారి తెచ్చుకుంటారు. సో ఎంత వరకు అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నా ఒక్కడికి కావాలి గ్రోసరీస్, నాకు ఒక ప్రైస్ ఉంటుంది, మీరు ఒక బిజినెస్ మ్యాన్ కింద మీకు ఒక ప్రైస్ ఉంటుంది. సో డిఫరెన్స్ ఎంత ఉంటుంది? ఉంటుంది. రీటైల్ కి హోల్సేల్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మనం ఇప్పుడు హోల్సేల్ వాళ్ళు రీటైల్ కి ఎంతకి వేస్తారు ఆ ప్రైస్ మనకు వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ రీటైల్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు తీసుకున్న దాని మీద మళ్ళీ మనం ప్రాఫిట్ పెట్టుకుని ఇస్తారు. క్వాంటిటీ ఎక్కువ కదా మనం తీసుకున్నాం. సో రీటైల్ కి వెళ్ళడం వేస్ట్ అన్నమాట. డైరెక్ట్ మన హోల్సేల్ షాప్ కి వెళ్ళి అక్కడ వెళ్ళి తీసేసుకుంటాం. సో మనం ఒకవేళ వాళ్ళే కనుక స్టార్ట్ చేద్దాం అనుకుంటే మనం కంపారిజన్ చేయాలి. దగ్గరలో మనకి హోల్సేల్ గా ఇచ్చే వాళ్ళు ఎవరు అంటే ఒక 3-4 చూసుకొని మనం ఏది తీసుకోవాలనుకున్నా అక్కడ ఎక్స్ప్లోర్ చేయాలి. ఎక్కడ దొరుకుతాయి ఏంటి, ఎందుకంటే డిపెండ్స్ ఆన్ గురించే మాట్లాడడం. సే ఇప్పుడు నేను నా హోమ్ టౌన్ లో పెట్టాను అని, హోమ్ టౌన్ లో పెట్టినప్పుడు అక్కడ ఏం ఆప్షన్స్ ఉన్నాయి, ఎక్కడ దొరుకుతాయి ఏంటి, సో అవన్నీ వేరియేషన్ ఉంటుంది అనమాట. సో మనం గ్రాసరీస్ అనేది ఒక రోజుతో అయిపోయి రైట్. సో అండ్ అట్ ది సేమ్ టైం ఒక్కొక్క ప్రైస్ వేరియేషన్ కూడా ఉంటుంది. సో కొంచెం ఎక్స్ప్లోర్ చేసి మార్కెట్ రీసెర్చ్ చేసి ఎక్కడ మనకి బెస్ట్ ప్రైస్ అండ్ బెస్ట్ క్వాలిటీ దొరుకుతుందో చూసి తీసుకోవాలి. బెస్ట్ క్వాలిటీ ఎందుకంటున్నానంటే ఇప్పుడు మనం పల్లి ఉంది, చట్నీకి యూజ్ చేస్తాం. సేమ్ పల్లి యూ విల్ హ్యావ్ ఇట్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. ప్రైస్ సేమ్ ఉండొచ్చు కానీ క్వాలిటీ టేస్ట్ మారుతుంది. సో అవి కూడా మనం టేస్ట్ చేసి ప్రైస్ ఎంత ఉందో అన్ని మనకు తగ్గట్టుగా ఒక ప్లేస్ ఐడెంటిఫై చేసుకొని తెచ్చుకోవాలన్నమాట. సార్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఉన్నాయి లైక్ టమాటో కావచ్చు, ఆనియన్ కావచ్చు, ఇవి పర్లా, ఏవి ఘీ బటర్ ఇలాంటివి పర్లా. కానీ కొన్ని ఉన్నాయి టమాటో, ఆనియన్, క్యాప్సికమ్ ఇలాంటివి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ పెద్దగా వేస్ట్ అయిపోతుంది. సో నేను అదే చెప్పబోతున్నా. మనము ఇది యూసేజ్ కూడా ఎలా ఉంటది అంటే ఎంత అవసరమో అంతే వాడుతున్నాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఆనియన్స్ ఉన్నాయి, ఇక్కడ ఏవైతే చాప్ చేశారో ఇవే ఉంటాయి, మళ్ళీ కావాలంటే మళ్ళీ చాప్ చేస్తాం. ఇప్పుడు అంటే కట్ చేసి పెడితే మనకి వేస్ట్ అవుతుంది. మీరు చెప్పినట్టు బిజినెస్ జరగలేదు అనుకోండి. సో ఏవైనా కానీ దట్ మ్యాటర్. ఈ బటర్ ఉంది, బటర్ ఓపెన్ చేయడం కూడా అలాగే ఉంటది అనమాట. స్టాక్ ఉంటది బట్ అన్ని ఓపెన్ చేసి పెట్టడం అనేది ఒకేసారి జరగదు. ఈవెన్ దిస్ బ్యాటర్, ఇది మనకు దోశ బ్యాటర్. సో ఒకసారిగా ఇంతే కలుపుకుంటాం. బిజినెస్ పెరిగింది అనుకోండి, పెరుగుతుంది, ఓకే వస్తున్నారు, మనకు ఇంకా టైం ఉంది, ఈ రోజు కస్టమర్స్ వస్తున్నారు అంటే అప్పుడు మళ్ళీ కలుపుకుంటారు. అంత ఒకేసారి ఎప్పటికప్పుడు కలుపుకోవాలి. తెచ్చుకోవడం కూడా అంతే. ఇప్పుడు ఇంకొకటి మెయిన్ థింగ్ విచ్ ఫుడ్ ట్రక్ లో మనం గమనించాల్సింది ఏంటంటే ఇది మన కిచెన్ కాదు, మనం వీఆర్ స్టోరింగ్ ఆల్ దిస్ థింగ్స్ సమ్వేర్ ఎల్స్. కిచెన్ లో అక్కడ నుండి మనం తెచ్చుకొని ఇక్కడ పెడుతున్నాం. సో అలా చేసినప్పుడు అన్ని తెచ్చుకోలేము. ఇప్పుడు అన్ని తెచ్చుకొని పెట్టుకున్నాను అనుకోండి, ఈ 6 hours 7 hours గ్యాప్ లో చెడిపోతాయి. అన్ని తెచ్చి పెట్టుకున్నాను. సో ఎంత వరకు మనకి యూజ్ అవుతుందో అదే ఓకే అయిపోతుంది, ఈ రోజు బిజినెస్ ఎక్కువ ఉంది అయిపోతుంది అంటే దెన్ మనం యూ విల్ సెండ్ ఇమీడియట్లీ సమ్మన్ టు కిచెన్ మళ్ళీ తెచ్చు. యూసేజ్ బట్టే వాడుకోవాలి. నేను అన్నట్టు ఇప్పుడు ఇంత కట్ చేసి పెట్టుకున్నా నాట్ షూర్ రాలేదు అనుకోండి, ఎవరు అదంతా వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ మనం వాడలేము. సో ఎంత యూసేజ్ ఉందో అంతవరకే మనం కట్ చేసుకొని కానీ ఏ రా మెటీరియల్ అయినా అంతవరకే యూజ్ చేసుకోవాలి. సార్ నేను అబ్జర్వ్ చేస్తున్నా ప్యాన్ కింద మంట వెలుగుతూనే ఉంది, అది గ్యాస్ వేస్ట్ కదా? లేదు, అది అలా ఉండకుండా ఉంటే మనం నెక్స్ట్ టైం వేసినప్పుడు తీయటానికి రాదనమాట. సో అందుకని మినిమం ఫ్లేమ్ తో అది వెళ్తుంది. సో సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అది ఆఫ్ చేసామనుకోండి, ఒక గ్యాప్ వచ్చింది అనుకోండి మనకి వేయటానికి, మీకు మళ్ళీ ఈ థిక్నెస్ చూసారా, దిస్ ఈస్ అరౌండ్ 20 mm థిక్నెస్. ఇంత పెనం మీకు మనకు హీట్ అవ్వడానికి టైం పడుతుంది. అందుకని ఆపకూడదు. ఆబ్వియస్గా అవుతుంది. సో నేను ఇంకొక మాడ్యూల్ లో చెప్పాను మనకి ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి. ఏం చెప్పాను, ఫిక్స్డ్ అండ్ వేరియబుల్. అవును, ఇది
ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ కింద అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే సే ఇప్పుడు అది ఆన్ లో ఉంది, నాకు 10 దోశలు వేసాను అనుకోండి, అంతే ఖర్చే ఉంటుంది. అంతే ఖర్చు అవుతుంది. 100 దోశలు వేసినా అంతే ఖర్చు అవుతుంది. నైస్, కరెక్ట్. ఇప్పుడు నాకు లాభం ఎప్పుడు వస్తుంది? 100 దోశలు వేసినప్పుడు వస్తుంది. అవును. సో దట్స్ వెన్ ఐ సీ హౌ సేల్స్ వర్క్ అవుట్. బట్ ఎక్స్పెన్స్ ఈజ్ సేమ్. నాకు సేల్స్ ఎక్కువ ఉంది అనుకోండి, ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. సో అందుకని నేను చెప్పాను. సో ఇది కైండ్ ఆఫ్ మనకి ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ కింద అలా వస్తుంది అనమాట. ఇప్పుడు అది చేయలేదు అనుకోండి, ఇఫ్ దెర్ ఇస్ మనకి ట్రెండ్ అర్థమవుతుంది, మాస్టర్లకు తెలుసు దాన్ని ఎప్పుడు ఆఫ్ చేయాలి. ఓకే ఇప్పుడు కొంచెం డౌన్ అవుతుంది, మనం ఆఫ్ చేయొచ్చు అనుకుంటే వాళ్ళు ఆఫ్ చేసి పెడతారు అనమాట. ఇఫ్ యు సీ హియర్ ఈ సైడ్ ఆన్ లేదు, అంటే ఆ పక్క మాత్రమే ఆన్ ఉంది. సో అట్లీస్ట్ అది వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇమీడియట్ గా ఒక ఆర్డర్ వచ్చినప్పుడు అది ఆన్ లో ఉంటుంది. సో ఇంకా కొంచెం ఎక్కువ వస్తున్నారంటే అవి అయిపోయే లోపు ఇది కూడా వేడైపోతుంది. ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు. అంటే అంతా ఆన్ చేయకుండా, ఎందుకంటే అది ఇమీడియట్ యూసేజ్ కావాలి మనకి. అవును. సో ఈ విధంగా అయితే నీట్ గా యూజ్ చేసుకుంటున్నారు. అన్లెస్ మనము అవే మన ఎక్స్పెన్సెస్ తగ్గించు. మన ఎక్స్పెన్సెస్ ఏంటంటే అవే. సో అవి మనం ప్రాపర్ యూటిలైజ్ చేసుకుంటేనే మనకి కొంచెం వర్కౌట్ అవుతుంది. సో ఈ విధంగా రా మెటీరియల్స్ ని యూజ్ చేసుకుంటున్నారు. సో మీరు కనుక ఫుడ్ బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నట్లయితే బాస్ వాళ్ళ యాప్ లో కోర్స్ ఉందండి ఈ ఫుడ్ బిజినెస్ మీద. ఎవరైతే ఆల్రెడీ కొన్ని సంవత్సరాలుగా చేస్తూ సక్సెస్ అయ్యారో వాళ్ళే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ కోర్స్ ని చూడండి. ఈ కోర్స్ ని చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే బాస్ వాళ్ళ యాప్ లో ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఫీచర్ ఉంది. ఎవరైతే ఈ బిజినెస్ లో ఆల్రెడీ సక్సెస్ అయ్యారో వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు అనమాట. సో ఇలా ఎక్స్పర్ట్ కనెక్ట్ ఫీచర్ కావాలన్నా, ఈ కోర్స్ కావాలన్నా లింక్ బాస్ ఓలా యాప్ లింక్ పక్కన కామెంట్స్లోని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. బాస్ వాలా, బీ ద బాస్.